శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 13వ తేదీ శుక్రవారం తిథి నాడు ఏం జరగబోతుందో తెలిస్తే గనక ఖచ్చితంగా ముక్కున వేలేసుకుంటారు. షాక్ అయిపోతారు మీరు. అంటే ఏం జరగబోతుంది, గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, శుభ ఫలితాలా అశుభ ఫలితాలా అనేది మాత్రం ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రోజున కుంభరాశి జాతకులు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం మీకు చాలా బాగా సహకరిస్తుంది. పాల వ్యాపారానికి చెందిన వారు ఈ రోజున ఆర్థికంగా ప్రయోజనాలు, లాభాలు పొందుకోబోతున్నారు. మీరున్న చోటన ఈ రోజున సాయంత్రం లోపు అనుకోని వేడుకలకు ఉపక్రమిస్తారు. అలాగే మీరు చాలా వరకు కూడా అదృష్టవంతులని ఈ రోజున అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజున ఒక మంచి శుభవార్త ఆర్థిక పరంగా వినబోతూ ఉన్నారు. ఆర్థిక లబ్ధి అనేది చేకూరబోతుంది. అది ఏ రూపేణా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేదా ఎవరైనా సరే అది ఏ రూపేణా అయినా కావచ్చు. ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేకపోతే గనక ఇంక్రిమెంట్, బోనస్ రూపంలో స్టాక్ మార్కెట్ లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కమిషన్ల వ్యాపారం చేస్తున్న వారికి కావచ్చును. ఈ రోజున సాయంత్రం లోపు అయితే ఈ శుభవార్త ఆకస్మిక ధన లబ్ధి చేకూరిందని ఖచ్చితంగా మీరు వినబోతూ ఉన్నారు. ఈ యొక్క సంతోషం మీకు చాలా వరకు కూడాను ఆనందాన్ని కలగ చేస్తుంది. అలాగే ఈ రోజున మీ యొక్క ప్రేమికుడు లేదా ప్రేమికురాలు ఈ రోజు మీతో చాలా వరకు కూడాను చక్కగా మాట్లాడతారు. వారితో సమయమే మీకు అస్సలు తెలియదు. ఆఫీసులో ఎవరితో అయినా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక ఈ రోజున ఇది మంచి రోజు. ప్రేమ వ్యవహారాల్లో మీ యొక్క మాట ఈ రోజున పదిలంగా వాడండి. అలాగే ఈ రోజున మీరు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే భుజించండి. ఎందుకంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితం చాలా సంతోషంగా, మధురంగా ఉంటుంది. ఈ రోజున ఉదయము, సాయంత్రము సమయంలో 11 సార్లు ఓం బ్రాం బ్రీం బ్రం సహా బూధాయ నమః ఈ యొక్క మంత్రాన్ని పఠించండి. కుటుంబంలో ఆనందం వెళ్లి విరుస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.